సోలార్ పవర్ ఒప్పందాల విషయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే అదానీ మధ్య జరిగినటువంటి లంచాల ఒప్పందాన్ని రాయిటర్స్ బయట పెట్టింది అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నేపథ్యంలో అసలు రాయిటర్స్ ఏం ఒప్పందాలని బయట పెట్టింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. రాయిటర్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదానీ మధ్య జరిగినటువంటి లంచాల ఒప్పందాన్ని బయట పెట్టింది అనేటువంటి వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. ఏంటి సార్ ఇంతకీ రాయిటర్స్ ఏం బయట పెట్టింది? ఆ సంస్థ కొత్తగా బయట పెట్టింది ఏం లేదు. గతంలో బయటకు వచ్చినటువంటి అంశమే అమెరికా ప్రాసిక్యూషన్, అమెరికాలో ఛార్జ్షీట్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండేటువంటి ఉన్నతాధికారులకి సుమారుగా 2,000 కోట్ల రూపాయలు లంచం రూపంలో ఇచ్చారు అనేది అమెరికా ప్రాసిక్యూషన్లో, అమెరికా కోర్టుల్లో ఛార్జ్షీట్లో ఉన్నటువంటి అంశం. అదే దుమారం రేపింది ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు 1,700 కోట్ల రూపాయలు ఆదాని ఇవ్వడం కారణంగా సిక్కీతోటి ఒప్పందాలు కుదిరిని, దాని కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రాబోయేటువంటి 20 సంవత్సరాల్లో దాదాపు 1,50,000 కోట్ల రూపాయల భారం పడబోతుంది అనేది దాని యొక్క సారాంశం. అది రకరకాలుగా ప్రచారం జరిగింది. దీంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు. అంటే ఏంటి, ఆ ఒప్పందం గురించి మాట్లాడకూడదు ఎవరైనా మీడియాలో. అప్పటి వరకు మీడియా ఏం చేసింది, తెలుగు మీడియా పుంకాలుగా ఈ సెకీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం ఎలా జరిగింది, ఆ ఒప్పందంలో ఎలాంటి లోపాయికారి అంశాలు నడిచాయి, జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా ఆదాని ఎంత ఇచ్చారు, మనీ లాండరింగ్ ఎంత జరిగింది, వీటన్ని రకరకాలుగా రాసింది. ఎప్పుడైతే కోర్టుకి వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నారో దాంతో ఆ అంశం గురించి ప్రస్తావించడానికి మీడియాకి అవకాశం లేకుండా పోయింది. కవిత ఇష్యూలో కూడా అప్పుడు కవిత తిహార్ జైలుకి వెళ్ళడానికి ముందు ఆమె లిక్కర్ స్కామ్లు ఇరుక్కున్నారని చెప్పి మీడియా పుంకాలుగా రాసింది సమాచారాన్ని. ఆమె కూడా పోయి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చుకుంది. దాంతో మీడియా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ప్రజలకు చేరవేయలేకపోయింది. సో గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చుకొని కోర్టుల నుంచి జరిగినటువంటి అవకతవకల్ని, జరిగినటువంటి లంచాల వ్యవహారాన్ని, లంచాల భాగవతాన్ని ప్రజల మధ్యకు వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారనమాట. అప్పుడు కవిత చేసింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దాంతో సెకీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు లంచాలు 1,700 కోట్ల రూపాయల లేదా 2,000 కోట్ల రూపాయలు తీసుకున్నాడా, ఆదాని ఆల్రెడీ అక్కడ ప్రాసిక్యూషన్లో ఉన్నారు, ఎక్కడ అమెరికా కోర్టులో న్యాయస్థానాలు ఛార్జ్షీట్ వేస్తున్నారు. సాగర్ ఆదాని మొత్తం బయటపెట్టారు. సాగర్ ఆదాని మొబైల్ని అక్కడున్నట్టు అమెరికన్ పోలీసులు, అమెరికన్ దర్యాప్తు సంస్థ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. దాంట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ బయటపడింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అమెరికా దర్యాప్తు సంస్థలు, అమెరికా పోలీసు తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ రకరకాలుగా వినిపించినాయి గ్యాగ్ ఆర్డర్ వచ్చేంత వరకు కూడా. ఆ తర్వాత నుంచి ఒక్కసారిగా సబ్బడిపోయింది, ఏం మాట్లాడకపోగా ఈ మధ్యకాలంలో సాయిరెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సెకీ మధ్య జరిగిన ఒప్పందం తప్పు అయితే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దాన్ని రద్దు చేయట్లేదు అని అంటే ఆ ఒప్పందం సరైందే కదా అనే యాంగిల్లో ట్వీట్ చేశాడు ఆయన. సో చంద్రబాబు నాయుడు గారు రద్దు చేయమని చెప్పండి, చూద్దాం, ఆ ఒప్పందాన్ని రద్దు చేసి ఆయన నిజాయితీని నిరూపించుకోమని చెప్పండి అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆదాని మధ్య జరిగినటువంటి లంచాల వ్యవహారం అమెరికా కోర్టులో అమెరికన్ దర్యాప్తు సంస్థ బయట పెడితే ఆంధ్రప్రదేశ్లో ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. మరి అంత చర్చ జరిగినటువంటి వివాదాస్పదమైనటువంటి ఒప్పందాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రద్దు ఎందుకు చేయలేదు అనేది విజయసాయిరెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. రద్దు చేయలేదని అంటే పరోక్షంగా ఆ ఒప్పందం సరైనదే అని ఒప్పుకున్నట్టే కదా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో దాన్ని రద్దు చేయాలా లేదా కంటిన్యూ చేయాలా? ఒకవేళ కంటిన్యూ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు భారం పడే అవకాశం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్తున్నారు, విద్యుత్ రంగ నిపుణులు చెప్తున్నారు. మరి ఎందుకు రద్దు చేయట్లేదు అని అంటే, ఓపెన్ సీక్రెట్గా దాచుకోకుండా నగ్న సత్యాలు మాట్లాడుకోవాలని అంటే ఆదాని నరేంద్ర మోడీ గారి మధ్య బంధం ఏంటి అనేది పార్లమెంటు వేదికగా గత 2 వారాల నుంచి స్తంభించిపోతుంది కదా.
మరి నరేంద్ర మోడీ గారు అదాని మధ్య ఉన్నటువంటి బంధం, బలమైనటువంటి బంధం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఒప్పందాన్ని రద్దు చేసేటువంటి ధైర్యం చేయగలరా? గతంలో మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి మెడలు వంచగలిగారా? మెడలు వంచలేకపోగా ఆయన కేసుల కోసం కాళ్ళబేరానికి వెళ్ళారనేది అక్కడ ఉన్నటువంటి విపక్షాలు, ప్రజలు అందరూ నమ్ముతూ ఉంటారు. ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా కానీ నరేంద్ర మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి వెళ్తారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి ఆయన ప్రస్తావించిన దాఖలాలు లేవు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక ఆరోపణ. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో, సెంట్రల్లో కూటమి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అది. మరి అదాని నరేంద్ర మోడీ గారికి మధ్య బలమైనటువంటి స్నేహబంధం ఉన్నప్పుడు దాన్ని రద్దు చేసే ధైర్యం చంద్రబాబు గారు చేస్తారా? ఒకవేళ రద్దు చేస్తే పరిస్థితి ఏంటి? 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా కోసం రిజైన్ చేసి కూటమి నుంచి బయటకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. వచ్చిన కారణంగా నష్టపోయింది ఎవరు? రాజకీయంగా నష్టపోయింది తెలుగుదేశం పార్టీ అయితే, భవిష్యత్తు పరంగా, అభివృద్ధి పరంగా, ప్రగతి పరంగా నష్టపోయింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 2019లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఉంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరే లెవెల్లో ఉండేది. ఇవాళ ఈ పాటికి చంద్రబాబు నాయుడు గారికి తాత్కాలికంగా రాజకీయంగా కొంత నష్టం జరిగింది. 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. కానీ భారీగా నష్టపోయింది ఎవరు ఇక్కడ? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కదా. సో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ఒప్పందాన్ని నరేంద్ర మోడీని కాదని రద్దు చేసేటువంటి అవకాశం ఉందా అంటే లేదు. కాబట్టి ఒకవేళ రద్దు చేస్తే కనుక కూటమి నుంచి బయట రావాల్సి వస్తుంది. బయటకు వస్తే మళ్ళీ రాష్ట్రం నష్టపోవాల్సి వస్తుంది అనే యాంగిల్లో బహుశా ఆలోచిస్తూ ఉండవచ్చు చంద్రబాబు నాయుడు గారు. ఒకటి, ఇలాంటి నేపథ్యంలో అసలు అందరూ మర్చిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. దాదాపు 4 రోజుల క్రితం ఒక వారం పాటు నడిచింది. తర్వాత గ్యాగ్ ఆర్డర్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చుకున్నారో దీని మీద ఈ విద్యుత్ ఒప్పందాలు, సోలార్ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన చర్చ తెరమరుగైపోయింది. ఏ పేపర్లో, ఏ మీడియాలో, ఏ ఛానల్స్లో రాలా. అయితే రాయిటర్స్ దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ చేసింది. ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఏం జరిగింది అనే దాని మీద ధృవీకరిస్తూ రిపోర్ట్ చేసింది. ఆ రాయిటర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని యాజ్ ఇట్ ఈస్గా తెలుగు పేపర్లో ఇవాళ ప్రచురించాయి. మళ్ళీ చర్చకు దారితీసింది. ఎందుకంటే రాయిటర్స్ అనేది ఒక స్టాండర్డ్ ఉన్నటువంటి మీడియా సంస్థ. రాయిటర్స్ రాసిందంటే ఒక రకంగా ప్రభుత్వం తరఫు నుంచి రాసినట్టే భావిస్తారు. దానికి ఉన్నటువంటి స్టాండర్డ్ అలాంటిది. సో రాయిటర్స్ ఏం చెప్పింది? ఖచ్చితంగా దీని వెనక ముడుపులు మారాయి అని చెప్పి నిర్ధారించింది. దీని మీద జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ని కూడా కాంటాక్ట్ అయింది వివరణ తీసుకోవడానికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసు రెస్పాండ్ కాలేదనే విషయం కూడా రాయిటర్స్ రాసింది. ఇవాళ రాయిటర్స్ ఇచ్చినటువంటి నివేదికలో ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రద్దు చేయట్లేదని కూడా క్వశ్చన్ చేసింది అది. అమెరికాలో ప్రాసిక్యూషన్ ఏం చెప్తుందని అంటే ఈ లంచాల వ్యవహారం ఉంది అని చెప్పిందని చెప్పి వాళ్ళు కూడా ధృవీకరించారు. ఇవాళకి కూడా అమెరికాలో విచారణ జరుగుతుందనే విషయాన్ని రాయిటర్స్ చెప్పింది. మరి సెకీతోటి కుదుర్చుకున్నట్టు ఒప్పందాల కారణంగా సెకీ 2024 నుంచి సెకీ తోటి చేసుకున్న ఒప్పందాల కారణంగా సోలార్ పవర్ని ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కి. ఇస్తున్నారా? 7,000 మెగావాట్లే ఇవ్వాలి. ఇస్తున్నారంటే ఇవ్వట్లా. వీళ్ళు ఒప్పందం ప్రకారం ఇవ్వకపోగా వీళ్ళు ఇచ్చే టైంకి నెక్స్ట్ ఇయర్ ఇస్తారా, ఆ తర్వాత ఇస్తారో తెలియదు. మరి ఈ మొత్తం గ్యాప్లో ఇంకా రేట్లు తగ్గే అవకాశం ఉందని చెప్పి రాయిటర్స్ ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇప్పటికే ₹2.50 ఎక్కువ, ₹2.49 ఎక్కువ కుదుర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో. దాని కారణంగా దాదాపు 1,50,000 కోట్లు, 1,00,000 కోట్ల దాకా ప్రజలకు పైన భారం పడుతుందని చెప్పి వస్తుంది. అసలు ఇప్పుడున్నటువంటి మార్కెట్లో సోలార్ పవర్ అనేది జనరేషన్ పెరిగింది కాబట్టి, దానికి ప్రొడక్షన్ పెరిగింది కాబట్టి కాస్ట్ ఇంకా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అభిప్రాయపడింది. అంటే ఇంకా భారాన్ని ఎక్కువ మోయాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ సమాజం. అది 1,50,000 కోట్ల 2,00,000 కోట్ల భారం మోయాల్సి వస్తుందో అర్థం కాదు. ఒకటి. రెండు ఏంటంటే అసలు సోలార్ పవర్కి సంబంధించి ఒప్పందమే కుదుర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పి రాయిటర్స్ తేల్చింది. అసలు మిగులు విద్యుత్ తోటి ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అలాంటి రాష్ట్రానికి సోలార్ పవర్ కాకుండా హైడల్ పవర్ కానీ ఇతర రకాల పవర్ ఉంది. థర్మల్ పవర్ ఉంది, విండ్ పవర్ ఉంది, ఆల్రెడీ సఫిషియెంట్. కాబట్టి
సోలార్ పవర్ని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక రిపోర్ట్ ఇస్తే ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషను దాన్ని పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందాన్ని కుదుర్చుకుని సెకీతోటి కేవలం 53 రోజుల వ్యవధిలోనే మొత్తాన్ని ముగిచ్చేసాడు కథని. దానికి కారణం ఆయన 1700 కోట్ల రూపాయలు పైగా లంచాలు తీసుకోవటం అని చెప్పి రాయిటర్స్ తేల్చేసింది. ఓకే. సో ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి అనుచరులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఇప్పుడు ఏమంటారు? తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి విద్యాశాఖ మంత్రిని కూడా టచ్ చేసింది రాయిటర్స్ సంస్థ. నాకు అసలు ఏమీ తెలియకుండా జరిగిపోయిందని చెప్పి ఆయన వచ్చాడని కూడా చెప్పింది. సో టోటల్గా ఒక పిక్చర్ ఇచ్చేసింది ఆంధ్రప్రదేశ్ సమాజానికి, ప్రపంచానికి కూడా, భారతదేశానికి కూడా ఒక పిక్చర్ ఇచ్చింది రాయిటర్స్. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మొన్నటి వరకు మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అనేది తెలుసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.